వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 అందరికీ నమస్కారం. అస్సలాము అలైకుం. ఈ రోజు మైలవరంలో ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో ఈ రోజు వక్స్ బోర్డుకి బిల్లుకి నిరసనగా ర్యాలీ చేయడం ముస్లిం సోదరులు ర్యాలీ చేయడం జరిగింది. వక్స్ బిల్లు చాలా దారుణంగా మోడీ సర్కార్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంటుంది. కావున ముస్లిం సోదరులు ఈ ర్యాలీలో పాల్గొని చాలా విజయవంతం చేశారు. మోడీ గారికి మేము ఒకటే చెప్తున్నాం, మోడీజీ आप मुसलमान का गुस्सा नहीं देख रहे, मुसलमान का अब तक मुसलमान बहुत सबर से रहा है, वो सबर को आप आजमाना नक्को. మోడీ గారు మా సమయాన్ని మీరు పరీక్షించొద్దు. మీరు ప్రతి విషయంలో ముస్లిం సోదరులకు అన్యాయం చేస్తూనే ఉన్నారు. కానీ ఇది మా దేశం, మా దేశంలో కుల మతాలు విద్వేషాలు ఉండకూడదని మేము వాటి వరకు సమయంతోనే ఉన్నాం. అలాంటి సమయాన్ని హిందూ ముస్లిం అని చెప్పేసి విడదీసి మీరు రాజకీయాలు చేద్దామని చూస్తున్నారు. మీరు వక్స్ బిల్లులో హిందూ సోదరుల్ని వాళ్ళని మెంబర్లుగా కమిటీలు జాయిన్ చేస్తున్నారు, మాకు ఆనందమే. కానీ ఇదే మీరు ప్రతి దేవాలయాల్లో అన్నదమ్ముళ్ళగా ఉన్న హిందూ ముస్లింని దేవాలయాల్లో కూడా ముస్లింస్ చేయండి, ఆనందమే. ప్రతి దేవాలయంలో ముస్లిం కమిటీలో మెంబర్లుగా జాయిన్ చేయండి, మాకు ఆనందమే. కానీ హిందూ ముస్లిం మధ్య తగాదా పెట్టి భారతదేశంలో లేని కొత్త నినాదాన్ని తీసుకురావద్దు. మీరు భారతదేశంలో ఉండాలి అంటే మేము ఖచ్చితంగా మా ప్రాణాలు అర్పించి స్వతంత్రం తీసుకొచ్చాం. మా స్వతంత్రం తీసుకొచ్చింది ముస్లిం సోదరులు ఎంతో మంది ప్రాణాలు అర్పితం చేశారు. నీ బాబు సొత్తు కాదు వక్స్ బోర్డు వక్స్ ఆస్తులు, నీ తాత సొత్తు కాదు వక్స్ ఆస్తులు. మా పెద్దలు, మా పూర్వీకులు మా పిల్లలు నమాజ్ చేసుకోవడానికి, మా పిల్లలు తిని తినకుండా చదువుకోవడానికి, నమాజ్ చేసుకోవడానికి వాళ్ళ సమాధులకు స్థలం ఉండదని మా పెద్దలు త్యాగాలు చేసి ఆ స్థలాన్ని వక్స్ కింద పెట్టి వాటిని దాన్ని ఉపయోగించుకుంటున్నాం. దాన్ని నువ్వు వాళ్ళ ఏం చేస్తావు? రైలు స్టేషన్ అమ్మేసావు, ఎయిర్పోర్ట్లు అమ్మేసావు, అన్ని అమ్మేస్తున్నావు. వక్స్ బోర్డులో ఇప్పుడు వక్స్ మీద కన్నేసావు. రేపు ఆర్సీఎం చర్చలు అంటావు, వాటి మీద వేస్తావు. ఎల్లుండి ఏం చేస్తావు? దేశాన్ని అమ్మేస్తావు. తర్వాత ఏం చేస్తావు? మనిషికి ఒక కిడ్నీ చాలు, ఆ కిడ్నీ కూడా అమ్మేస్తావు. ఒక కిడ్నీ చాలు, ఒక కిడ్నీ ఉంటే బతికిపోతాడని చెప్పేసి ఇవాటి వరకు ఏం చేస్తావు? దేశాన్ని నువ్వు ఆగం చేసి నాశనం చేసి సర్వనాశనం చేస్తున్నాడు మోడీ గారు. మోడీకి అబ్కి బార్ సర్కార్ కి బహార్ తుమ్. ఈ రోజు నుంచి ముస్లింస్ ఏంటో నీకు చూపిస్తాం. మేము హిందువులు ముస్లింస్ కొట్టుకుంటారని నువ్వు చూస్తున్నామేమో. ఎట్టి పరిస్థితుల్లోనూ హిందూ ముస్లిం భాయి లాగే ఉంటాం, అన్నదమ్ముళ్ళు లాగే ఉంటాం. మా సమయాన్ని, మా సహనాన్ని మేము హిందూ ముస్లిం మీద చూపించాం, హిందువుల మీద చూపించాం. రేపు జరగబోయే ఎలక్షన్స్ లో ఖచ్చితంగా నువ్వు సర్కార్ నుంచి బహార్ ఉంటావు, దేశం నుంచి కూడా బహార్ ఉంటావని ఖచ్చితంగా చెప్తున్నాము. ముస్లిం జోలికి వచ్చావు, ప్రతి విషయంలో ముస్లింస్ నువ్వు చిన్న చూపు చూస్తున్నావు. మా ముస్లిం ఓట్లు నువ్వు గెలవలేదా? నువ్వు పిఎం పీఠ మీద కూర్చున్నావు అంటే ఎవరు ఓట్లు? మా ముస్లిం సోదరుల ఓట్లు కాదా? మాకు ముస్లిం క్రిస్టియన్స్, ముస్లింస్, హిందువులు అందరు అన్నదమ్ముళ్ళలాగే ఉన్నాం. భారతదేశం అలాగే ఉంటది, ఐక్యమతంగా ఉంటది. నువ్వు అనుకుంటున్నట్టు ఇంకోటి ఆలోచించినట్టు అది జరగదు, ఎన్నటికీ జరగదు. ఆ పై దేవుడు చూస్తున్నాడు, ప్రతి ఇన్షాల్లా దేవుడు చూస్తున్నాడు, నీకు తగిన బుద్ధి చెప్తాడు అనుకుంటున్నావు. తర్వాత ఈ విషయంలో సుప్రీంకోర్టు ఖచ్చితంగా తలదూర్చి ముస్లిం మీద జరుగుతున్న అన్యాయాన్ని సుప్రీంకోర్టు మీద మాకు పూర్తి నమ్మకం ఉంది. సుప్రీంకోర్టు ఈ విషయంలో తలదూర్చి వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నాం, ఈ వక్స్ విషయంలో మీరు ఖచ్చితంగా న్యాయం చేయాలని. మాకు సుప్రీంకోర్టు మీద నమ్మకం ఉంది, మాకు న్యాయం జరిగిద్దని ఆశిస్తున్నాము. అబ్కి బార్ మోడీ సర్కార్ కి బహార్. డౌన్ డౌన్ మోడీ, డౌన్ మోడీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.